హైటెక్స్ లో అగ్రిటెక్స్ 2016 ఎగ్జిబిషన్ షురు అయింది. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్ లో నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీలు పాల్గొన్నాయి. దాదాపు 85 కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. రైతులకు కావలసిన యంత్ర పరికరాలు, విత్తనాలు, ఎరువులు ఈ ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉన్నాయి. నగరంలోని హైటెక్స్ లో అగ్రిటెక్స్ 2016 ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కెన్నెస్ సంస్థ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. 3 రోజుల పాటు కొనసాగే ఎగ్జిబిషన్ లో దాదాపు 85 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. రైతుల కోసం కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ను ఇంట్రొడ్యూస్ చేశాయి. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రోటోవేటర్లు, ట్రాలీలతో పాటు డ్రిప్ ఇరిగేషన్, వాటర్ గన్ లాంటి చాలా పరికరాలను అందుబాటులో ఉంచాయి. ఎగ్జిబిషన్ పరికరాలు వ్యవసాయం అంటే మనకు రైతుకు అందుబాటులో ఉన్నాయా లేదా, మనకు అవసరమైనవి మనము సరిపోతాయా, ట్రాక్టర్లు చూసినాం, విత్తనాలు కానీ, డ్రిప్స్ కానీ ఏదైనా చూస్తున్నాం. ఉపయోగపడతాయి. ఎవరు అవసరం బట్టి వాళ్ళను యూజ్ చేసుకోవాలి. పూర్తిగా అవగాహన వస్తుంది, వాళ్ళు ఎట్లా చేసుకోవచ్చు వ్యవసాయం, ఇంకా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేసుకోవచ్చు ఆధునిక పద్ధతిలో. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్, ఎవ్రీబడి హెల్ప్, కంపెనీకి కూడా కానీ రైతులకు కానీ చాలా బాగుంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన రైతులకు అగ్రిటెక్స్ 2016 అట్రాక్ట్ చేసింది. రైతులు ఎగ్జిబిషన్ కు రావడానికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నా సన్న చిన్నకారు రైతులు కొనలేని రేంజ్ లో రేట్లు ఉన్నాయన్నారు రైతులు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారికి సబ్సిడీ యంత్రాలు ఇచ్చారని మండిపడ్డారు. ఒకటి ఏమిందంటే గవర్నమెంట్ ఏమంటే సబ్సిడీ చేస్తుంది బాగానే, సరి అయిన రైతుకు అది అందడం లేదు. ఎవరికి అందుతుందంటే ఊర్లో ఎవరు లీడర్ ఉంటే వాళ్ళకి సబ్సిడీ అందుతున్నది. కరెక్ట్ వ్యవసాయం చేసే రైతుకు మాత్రం సబ్సిడీ అస్సలు అందడం లేదు. దానికి ఏమంటే రాజకీయం అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ ఏం చేయాలంటే రైతును గుర్తించి ఖచ్చితంగా 50% to 70% వరకు అది చేయాలని మేము అనుకుంటున్నాం. కొత్తగా మిషన్స్, ట్రాక్టర్స్ కానీ, పవర్టీల మందు స్ప్రేయింగ్ కానీ చాలా నూతన టెక్నాలజీతో చాలా బాగున్నాయి. రైతులకు చాలా సులువుగా స్ప్రే చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి. ఎగ్జిబిషన్లు ప్రోడక్ట్స్ సేల్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు కంపెనీల ప్రతినిధులు. మార్కెట్లోకి లేటెస్ట్ టెక్నాలజీ ఐటమ్స్ వచ్చినప్పుడు రైతుల్లోకి తీసుకెళ్లడానికి ఎగ్జిబిషన్స్ చాలా యూజ్ అవుతున్నాయని చెప్తున్నారు. మేము ఇక్కడ ఇది 4th టైం చేస్తున్నాం. 85 బూత్స్ ఉన్నాయి అగ్రికల్చర్ టెక్నాలజీస్ మీద. మన రైతు సోదరులందరినీ వారి వారి డిస్ట్రిక్ట్స్ నుంచి తీసుకురావడానికి ఇక్కడ చాలా ఏర్పాట్లు చేసాం. వీలైన చోటల్లో మన కంపెనీస్తో వర్కౌట్ చేసి వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండేటట్టు కూడా మన రైతులకి ఇది కూడా ఏర్పాటు చేసాం. సో ప్లీజ్, ఇది ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు నడుస్తుంది. ట్రాక్టర్ సంబంధించిన పరికరాలు, దీంతోపాటు రైతులకి ఏ పురుగుల మందులు వాడాలి ఎట్లా అనేది చాలా వరకు తెలుసుకోవడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉన్నది. సో రైతులకు అనుగుణంగా ఇప్పుడు ఏంటంటే టైంకి విత్తుకోవడం, టైంకి కల్టివేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన అన్ని రకాల పరికరాలు మన దగ్గర దొరుకుతాయి. ఎగ్జిబిషన్ లో ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడి మరి ప్రభుత్వ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంచారు. విజయ డైరీకి సంబంధించిన ప్రొడక్ట్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్ స్టాల్స్ అట్రాక్ట్ చేశాయి. అగ్రిటెక్స్ లో హెల్త్, ఫిట్నెస్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేశారు.